నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ సర్వైకల్ లుంబార్ స్పాండైలోసిస్. దీనికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు లుంబార్ సర్వైకల్ స్పాండైలోసిస్ అంటే ఏంటి, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. సో ముందుగా అసలు డిఫైన్ సర్వైకల్ లుంబార్ స్పాండైలోసిస్ అంటే ఏంటి? ఈ స్పాండైలోసిస్ అంటే ఎముకల యొక్క అరుగుదల. సో అది ఏ ప్రాంతంలో వచ్చిందనే దాన్ని బట్టి మెడ దగ్గర ఉండే వర్టిబ్రే అంటే ఈ వెన్ను బొక్కలు ఏవైతే ఉంటాయో ఎముకలు, సో మెడ దగ్గర ఉండే ఎముకలు వర్టిబ్రే, సర్వైకల్ వర్టిబ్రే అనేటివి అరిగిపోతే దాన్ని మనం సర్వైకల్ స్పాండైలోసిస్ అంటామన్నమాట. సో ఇది ఏంటంటే జనరల్గా ఏజ్ రిలేటెడ్ ఉంటుందన్నమాట. అంటే నార్మల్గా 60 years దాటిన వాళ్ళలో 80-85% కన్నా ఎక్కువ మందికి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే 25-30కే మెడ నొప్పి స్పాండైలోసిస్ అని అంటున్నారనమాట. సో దీన్ని ఒక్కొక్కటిగా మనం చూసుకుందాం. ఇంకా లుంబార్ స్పాండైలోసిస్ అనేది ఉంటుంది. అంటే ఈ అరుగుదల, వెన్నుపూస యొక్క అరుగుదల నడుము కింద భాగంలో అరిగినట్లయితే, సో L1, L2, L3, L4 ఇట్లా L4 ఈ లుంబార్ రీజియన్లో అంటే నడుము కింద భాగంలో ఎముకలు అరిగితే దాన్ని లుంబార్ స్పాండైలోసిస్ అంటారు. అంటే ఇది బేసిక్గా ఎముకల యొక్క అరుగుదల, వర్టిబ్రే అరిగిపోవడం అనమాట. కాకపోతే ఏంటంటే నార్మల్గా వేరే ఏ ఆర్థరైటిస్ అయినా లేదంటే అరుగుదల అయినా, ఆస్టియో ఆర్థరైటిస్ అయినా ఇట్లా ఈ అరుగుదల అనేది ఏదైనా జాయింట్కి వస్తే ఓన్లీ ఆ జాయింట్ మాత్రమే అరుగుతుంది. కానీ మనకేంటంటే వెన్నుపూసకు అరుగుదల వచ్చింది అని అంటే అక్కడ వెన్నుపాము అనేది ఉంటుంది కాబట్టి, అంటే ఈ నరాలకు సంబంధించిన స్పైనల్ కార్డ్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే ఎముకలు ఏవి అరిగినా నరాల మీద ఒత్తిడి ఏర్పడడం వల్ల ఆ నరాలు ఎక్కడెక్కడికి వెళ్తాయో అక్కడక్కడ మనకి కొన్ని దాని తాలూకు సిమ్టమ్స్ అనేటివి ఏర్పడుతుంటాయి. అంటే పెరస్థీషియస్ కానీ, రెడిక్యులోపతి కానీ, సో ఇట్లాంటి లక్షణాలు అంటే తిమ్మిర్లు. కామన్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటే వెన్నుపూసలు అరిగినా కూడా ఓన్లీ ఎముకల వరకే కాకుండా ఎముక అరిగిపోవడం వల్ల దానికి ప్రతికూలంగా మన బాడీ కూడా హీలింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటుంది. దానివల్ల ఏంటంటే స్పర్ అంటే బోన్ సెల్స్ అనేవి కొంచెం ఎగుడు దిగుడుగా కరెక్ట్గా కాకుండా ఎగుడు దిగుడుగా పెరగడం, దాన్ని స్పర్ అంటాం అనమాట. అలా ఉండడం వల్ల ఆ వెన్నుపాము మీద, నరాల మీద ఒత్తిడి అనేది ఏర్పడితే, మెడ దగ్గర నరాలకు ఒత్తిడి ఏర్పడితే దాని ఎఫెక్ట్ వలన చాలామందికి కూర్చొని లేసినప్పుడు, లేదంటే తల వంచి లేసినప్పుడు కళ్ళు తిరిగినట్టుగా ఉండడం, లేదంటే భుజాలు బాగా నొప్పి పెట్టడము, మెడ పట్టేసినట్టుగా ఉండడం, మెడ నొప్పి, అలాగే చేతులు, ఛాతీ, భుజాలు, జబ్బలు, సో ఇవన్నీ కూడా నొప్పి ఉండొచ్చు, తిమ్మిరి ఉండొచ్చు, మొద్దుబారడం ఉండొచ్చు, ఒక్కొక్కసారి షాక్ కొట్టినట్టుగా, సూదులతో కుచ్చినట్టుగా, ఏదో పాకినట్టుగా ఇట్లాంటివి కూడా మనకి అనిపిస్తాయి అన్నమాట. అంటే నరాల మీద ఒత్తిడి పడేంత ఎఫెక్ట్ ఉన్నట్లయితే ఈ లక్షణాలు కనిపిస్తాయి. సో ఫస్ట్ మనం సర్వైకల్ స్పాండైలోసిస్ అనేది చూద్దాం అనమాట. సర్వైకల్ స్పాండైలోసిస్ అంటే మెడ దగ్గర మనకి 7 ఎముకలు ఏవైతే వెర్టిబ్రే ఉంటాయో, సో ఈ ఎముకలు అనేటివి అనేక కారణాల వల్ల అరగడము లేదంటే మెత్తబడడం వల్ల, సో దాన్నే మనం సర్వైకల్ స్పాండైలోసిస్ అంటాం. కారణాలు మనం చూసుకుంటే ఎందుకు ఈ ఎముకలు అరుగుతున్నాయి, చిన్న ఏజ్లో ఎందుకు అరుగుతున్నాయి, ఏజ్ అవుతున్న వాళ్ళకి ఎందుకు అరుగుతున్నాయి చూసుకుంటే, నార్మల్గా మనం డైలీ వేర్ అండ్ టేర్ అంటే మనం రోజువారీ పనులలో మెడ మీద ఒత్తిడి పడే పనులు చాలా ఎక్కువగా చేస్తూ ఉండండి. చాలా కాలం నుంచి మనం ఒకటే రకమైన కూర్చోవడము, లేదంటే బరువులు ఎత్తడము, లాంగ్ జర్నీస్ చేయడము, డెస్క్ జాబ్స్ అంటే సిస్టమ్ వర్క్ కానీ, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, సో మనం చేసే పనిని బట్టి మన నెక్ పోస్చర్ అనేది కరెక్ట్గా లేకపోవడం, మెడ మీద చాలా కాలం నుంచి ఒత్తిడి అనేది ఏర్పడ్డప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఎముకలు అనేటివి అరుగుతూ ఉంటాయి. ఇంకా కొంతమందికి జెనెటికల్గా హెరిడిటీ పరంగా అంటే మన ఫ్యామిలీస్లో ఇలాంటివి అరుగుదల అనేటివి రన్ అవుతూ ఉన్నట్లయితే, మనకు అలాంటి పనులు చేయకూడని పనులు చేసినట్లయితే తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట, అరిగిపోవడం. ఇంకా ఇది ఒకటే కాకుండా మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా లేకపోవడం, కాల్షియం, విటమిన్ డి తగ్గిపోవడం, B12 తగ్గిపోవడం, మన పర్సనల్ కేర్ అనేది లేకపోవడం, బాగా ఒబేస్గా ఉండడం, ఇతర ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేటివి ఉండడం, వాటికి వాడే మందులు, ఇంకా అనేక కారణాల వల్ల అంటే హైపోథైరాయిడ్ ఉండొచ్చు, లేదంటే ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండొచ్చు, లేదంటే కొన్ని ట్యూమర్స్ ఉండొచ్చు. సో ఇట్లా ఇండైరెక్ట్గా వేరే వేరే కారణాల వల్ల కూడా మెడ మీద ఒత్తిడి పడడం వల్ల సో ఎముకలు అనేటివి మెత్తబడడం లేదంటే అరగడం స్టార్ట్ అవుతుంది. ఈ అరుగుదల ప్రొసీజర్లో ఏంటంటే మెల్లమెల్లగా సెల్ రిపేర్ అనేది అక్కడే అవ్వడం వల్ల స్పర్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ బోన్ సెల్స్ అనేటివి కొంచెం అక్కడిక్కడ పెరుగుతూ ఉంటాయి, అంటే విడిపోతూ ఉన్నట్టుగా పెరిగినట్టుగా ఉంటాయి అన్నమాట. అవి పెరిగినప్పుడు ఏంటంటే ఈ వర్టిబ్రే వెనకాల ఏదైతే స్పైనల్ కార్డ్, వెన్నుపాము, ఈ నరాలు ఏవైతే ఉంటాయో
సో వాటి మీద మెల్లగా ప్రెషర్ పడుతుంది అనమాట. ఆ ప్రెషర్ ఎక్కువైతున్న కొద్దీ రేడియేటింగ్ పెయిన్ లాగా, లేదంటే ఈ మైలోపతి లాగా, లేదంటే రెడిక్లోపతి లాగా ఇట్లా వస్తుంటాయి. అంటే నర్వ్ రూట్స్ మీద ప్రెషర్ పడ్డప్పుడు మనకి ఆ నరాలు ఎక్కడెక్కడికైతే వెళ్తాయో అక్కడ చర్మం అనేది మండినట్టుగా, లేదంటే కుచ్చినట్టుగా, షాక్ కొట్టినట్టుగా, తిమ్మిర్లు పట్టినట్టుగా ఇట్లా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అంటే ఇప్పుడు మీరు కారణాలు విషయానికి వస్తే మామూలుగా అయితే ఏజ్ పైబడిన వాళ్ళలో ఈ కేసెస్ చూడడం కామన్. యంగ్ ఏజ్లో అంటే 30-35+లో మనం చూడడం అంటే వాళ్ళకి జాబ్ ప్రొఫైల్ కాకుండా అంటే ఇతర కారణాల వల్ల వచ్చే ఆ పెయిన్ ఎన్ని రోజుల వరకు వాళ్ళు సస్టైన్ చేయగలరు? అంటే ఇది పలానా స్పాండైలోసిస్ అనేది డయాగ్నోస్ చేయడానికి వాళ్ళు ఎంత టైం తీసుకుంటారు? సో ఇమ్మీడియట్గా ఫస్ట్ మీకు ఎవరికైనా కూడా మీ ఏజ్ చిన్న ఏజ్ అయినా కూడా మెడ నొప్పి వస్తుందంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. జస్ట్ మజిల్ స్పాజమ్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా జర్క్ అయి ఉండొచ్చు, లేదంటే పట్టేసి ఉండొచ్చు, లేదంటే సీరియస్గా ఏదైనా అక్కడ ఏమైనా లంప్ ఫార్మేషన్ ట్యూమర్ లాగా ఉండొచ్చు, లేదంటే నర్వ్ కంప్రెషన్, డిస్క్ ప్రాబ్లం, ఇట్లా ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ మీకు ఏంటంటే ఇనీషియల్గా ఎవరికైనా కూడా 2-3 వారాలను మించి ఒక్క పాయింట్లో కానీ, లేదంటే మెడంతా కానీ పెయిన్ ఉన్నా, నొప్పి ఉన్నా, ఒక పర్టికులర్ మూమెంట్ చేసినప్పుడు ఉన్నా, లేదంటే కంటిన్యూగా ఉన్నా ఒక 2-3 వారాలను మించి మీకు మెడ నొప్పి కానీ, స్టిఫ్నెస్ కానీ, పట్టేసినట్టు ఉండడం కానీ, లేదంటే కూర్చొని లేసినప్పుడు కళ్ళు తిరగడం కానీ, మెడ సైడ్కి తిప్పలేకపోవడము, వంచలేకపోవడం, పైకి చూడలేకపోవడం ఇట్లాంటివి కలిగినట్లయితే, ఇంకా చెస్ట్ పెయిన్ లాగా రావడం, లేదంటే చేతి వేలల్లో తిమ్మిర్లు రావడం, చేయి లేపలేకపోవడం, జబ్బలు నొప్పి లేవడము, సో ఇట్లాంటివి గనక మీకు గమనించుకుంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ డాక్టర్ని కలవండి. అంటే మూల కారణం అనేది అరుగుదలనా, లేదంటే అక్కడ ఏమైనా లంప్ లాగా ఫామ్ అవుతుందా, డిస్క్ ప్రాబ్లమా, నర్వ్ కంప్రెషనా, లేదంటే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సా. అంటే ఈ స్పాండైలోసిస్ అంటే అరుగుదల, అలాగే స్పాండిలైటిస్ అనేది ఉంటుంది. అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల వెన్నుపూస యొక్క టీబీ లాంటివి కానీ, లేదంటే ఇంకా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కూడా వెన్నుపూసకు సంబంధించిన పొరలన్నీ వాపుకు గురవడం అయినాయా, ఇవన్నీ మనం డాక్టర్ని కలిసినట్లయితే కొన్ని రిపోర్ట్ల ద్వారా ఇది డిఫరెన్స్ అనేది తెలుసుకొని ఇది ఎక్యూటా, క్రానిక్, అంటే ఇప్పుడు వెంటనే వచ్చి వెంటనే పోయేదా, లేదంటే లాంగ్ టర్మ్ ఉండేదా, ఇదంతా మనం తెలుసుకొని దాని మూల కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఎర్లీ స్టేజెస్లో యూజ్ చేస్తే విదిన్ ఫ్యూ డేస్లో తగ్గేటివి ఉంటాయి, విదిన్ ఫ్యూ వీక్స్లో కూడా రికవరీ అయ్యేటివి ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ అక్కడ బాగా డ్యామేజ్ అయిపోయి, బోన్ బాగా అరిగిపోయి, డిస్క్ కూడా డీజనరేట్ అయిపోయి, డిస్క్ బల్జెస్ లాంటివి ఏర్పడి, నర్వ్ కంప్రెషన్ ఎక్కువ ఉంది అని అంటే అది ఫస్ట్ రిలీఫ్ అనేది మనకు ఫ్యూ డేస్ టు వీక్స్ లోపల వస్తుంది. ఆ ప్రాబ్లం ఎంత కాలం నుంచి ఉంది, దేని వలన ఉంది అనే దాన్ని బట్టి మన కేస్ స్టడీ ద్వారా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ బేస్ మీద ట్రీట్మెంట్, హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే సర్వైకల్ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, లేదంటే డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూజన్, డిస్క్ హెర్నియేషన్, రెడిక్లోపతి, న్యూరోపతి, పెరస్థీషియాస్ ఇలాంటివన్నీ కూడా మనకు మెడిసిన్స్ ద్వారానే వితౌట్ సర్జరీ అది కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ అది రిపీట్ కాకుండా కూడా చేసుకోవచ్చు అండి. రైట్. అలాగే అంటే డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత అంటే ఇందులో ఏమైనా స్టేజెస్ ఉంటాయా మనం దాన్ని డయాగ్నోస్ చేసే వరకు? అంటే చేసే లోపలే మనం సెకండ్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం, అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, అలా అయ్యే ఛాన్స్ ఉంటుందా? మనకేంటంటే ఈ ఎర్లీ స్టేజ్ చాలామంది మెడ నొప్పి అనేది ఈ మధ్యకాలంలో సఫర్ అవుతూనే ఉన్నారు. జాబ్ చేసే ప్రతి ఒక్కరు ఏ వృత్తి అయినా కూడా మెడ నొప్పి అనేది కామన్గా వస్తూ ఉంటుంది అనమాట. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇది చిన్నదే కదా, మెడ నొప్పి కదా, పట్టేసిందని చెప్పి సెల్ఫ్ ట్రీట్మెంట్స్ తీసుకొని ఏదో ఆ టైంకి పెయిన్ కిల్లర్స్ వేసుకొని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ అది రోజులు గడుస్తున్న కొద్దీ లోపల ప్రాబ్లం అనేది పెరిగిపోతుంది. ఎముకలు అనేటివి మెత్తబడిపోయి నరాల మీద ఒత్తిడి అనేది ఏర్పడింది అని అంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. అది ఒక్కొక్కసారి లైఫ్ లాంగ్ కానీ, లేదంటే చాలా ఇయర్స్ కానీ అది ఉండిపోతుంది అనమాట. దానివల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది దెబ్బతింటుంది. డెఫినెట్గా మనం టైంకి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే అది అంతటితో క్యూర్ అయిపోతుంది. స్పాండిలోసిస్ అయినా, లేదంటే స్పాండిలైటిస్ అయినా, డిస్క్ బల్జెస్ అయినా, లేదంటే అక్కడ నరాల ఒత్తిడి ఉన్నా, సో అక్కడ ఏమైనా ఇంకా ఇతర కారణాలు, ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా మనం ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్లు తీసుకుంటే అది కంప్లీట్గా అంతటితో క్యూర్ అయిపోతూ ఉంటుంది. మనం ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకోకుండా చేయకూడని పనులు అలాగే కంటిన్యూ చేస్తూ నొప్పి మీద వెయిట్ లిఫ్టింగ్ చేయడము, లేదంటే నొప్పి మీద అలాగే నెక్ పోస్చర్స్ కరెక్ట్గా లేకపోవడము, తీసుకోవాల్సిన పోషకాహారం కరెక్ట్గా లేకపోవడము, ఎముకలు మెత్తబడిపోవడం, ఇలాంటి అలాగే మనం పట్టించుకోకుండా ఉంటే డెఫినెట్గా అవి ఎక్కువైపోతాయి. పూర్తిగా అరిగిపోవడం, పూర్తిగా అక్కడ పర్ఫార్మేషన్ అంటే ఎముక అంతా డీజనరేట్ అయిపోవడము, ఎముక షేప్ అవుట్ అయిపోవడము, ఎముక యొక్క కణాలు విడిపోవడము, కంప్లీట్గా అక్కడ ఉండే నరాల మీద స్పర్ అనేది ప్రెషర్ క్రియేట్ చేయడము, వెన్ను పాము మీద ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల ఒక్కొక్కసారి సర్జరీకి పోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అనమాట. అలాంటి పరిస్థితి తెచ్చుకోకముందే మీకు 2-3 వారాలను మించి మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, లేదంటే కాలు పట్టేయడం కానీ, కాలు తిమ్మిరి కానీ, తొడ భాగంలో కానీ, పిక్కల భాగంలో కానీ, లేదంటే చేతులు కానీ తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం అందరికి ఒకటేలాగా ఉండదన్నమాట. కొంతమందికి ఓన్లీ పెయిన్ ఉంటుంది, కొంతమందికి స్టిఫ్నెస్ ఉంటుంది, కొంతమందికి
తిమ్మిర్లు పట్టినట్టు ఉంటాయి, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయి, కంటిన్యూ ఉంటుంది, పని చేసినప్పుడే అట్లా ఉంటుంది, లేదంటే ఒక సైడ్ వీక్ అయిపోయినట్టుగా ఉంటుంది, నడుస్తుంటే సడన్గా అది బ్యాలెన్స్ అవుట్ అయిపోయినట్టుగా ఉంటుంది, నడుస్తుంటే కళ్ళు తిరిగినట్టుగా ఉంటాయి, సో పడిపోతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా అనే చాలా లక్షణాలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దాని ప్రెషర్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇవి మనం నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా అది నరాల ఒత్తిడి ఎక్కువైపోయి ఆ నరం వీక్ అయిపోయి దాని తాలూకు మజిల్ కూడా వీక్ అయిపోయి మజిల్ మాస్ కూడా తగ్గిపోయి సో చాలా కాంప్లికేషన్స్ అయ్యి సర్జరీ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి, లేదంటే కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది. ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్లు తీసుకుంటే సర్జరీ లేకుండా, పెయిన్ కిల్లర్ లేకుండా ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ తోటే నర్వ్ పెయిన్కి కానీ, మస్కులర్ క్రాంప్స్కి కానీ, బోన్ యొక్క అరుగుదల, స్పర్ ఫార్మేషన్, సో స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, లేదంటే ఈ నరాల ఒత్తిడి, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఇవి కంటిన్యూగా వాడుకుంటూ కొంచెం ఆ నెక్ మజిల్స్ అనేటివి స్ట్రెంథనింగ్ అయ్యేలాగా కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, నడుముకు సంబంధించిన ఆ వెన్నుపూస అనేది కరెక్ట్ పొజిషన్లో ఉండాలంటే పక్కన ఉండే స్ట్రాంగ్ మజిల్స్ అనేటివి కూడా గట్టిగా, మజిల్ టోన్ మంచిగా ఉండాలి. దానికోసం మనం కొంత రెగ్యులర్ ఎక్సర్సైజ్ డాక్టర్ పర్యవేక్షణలో చేసుకుంటూ, డైట్ మీకు ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయో చూసుకొని అవి చేసుకుంటూ, మీరు ఒకవేళ ఒబేస్ ఉంటే వెయిట్ లాస్ చేసుకొని మీ వృత్తిని బట్టి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకొని, అంటే వెన్నుపూస మీద ఒత్తిడి పడే పనులు చేయకుండా, నెక్ పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ, నడుము మీద ప్రెషర్ పడకుండా, కొంతమంది ఏంటంటే ఫోన్ వంగి చాలాసేపు చూస్తూ ఉంటారు, అలా దానివల్ల చాలా ప్రెషర్ పడుతుంది అనమాట మెడల మీద. సో దానివల్ల కూడా మెల్లమెల్లగా ఎముక అరిగిపోవడం కానీ, లేదంటే డిస్క్ డీజనరేషన్ కానీ, డిస్క్లో ప్రాబ్లం రావడం కానీ, అవి ఉబ్బడం కానీ, దాని మధ్యలో ఉండే నరాలు ఉతకపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల నెక్ పెయిన్, నెక్ స్టిఫ్నెస్, మూమెంట్ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది, అంటే కదలకపోవడము, లేదంటే కళ్ళు తిరగడము, వంగి లేచినప్పుడు కళ్ళు తిరగడం, కూర్చొని లేచినప్పుడు కళ్ళు తిరగడం, నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోవడం, లేదంటే చేతులు లాగడము, ఏ వేళల్లో తిమ్మిర్లు పట్టడం, సడన్గా షాక్ కొట్టినట్టుగా ఉండడం, సో లేదంటే సూదులతో కూర్చున్నట్టుగా ఉండడం, ఇట్లాంటి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అయితే సెల్ఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోకండి, ఓర్చుకోకండి, దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకుంటే తొందరగా విదిన్ ఫ్యూ డేస్ టు వీక్స్ లోపల కంట్రోల్ అయిపోతుంది. ఏ స్టేజ్కి తగ్గట్టు ఆ క్రానిక్ ఉన్న వాళ్ళకి కూడా ప్రతి దానికి దాని స్టేజ్ని బట్టి మెడిసిన్స్ అనేటివి ఉంటాయి. సో నర్వ్ రిలేటెడ్ మెడిసిన్స్, మజిల్ రిలేటెడ్ మెడిసిన్స్, తర్వాత అంటే అవి రిలాక్స్ అవ్వడానికి, తొందరగా మజిల్ టోన్ పెరగడానికి, నర్వ్ స్ట్రెంథనింగ్ అవ్వడానికి, డీజనరేషన్ అనేది కంట్రోల్లోకి రావడానికి, ఎముక గట్టితనం పెరగడానికి మెడిసిన్స్ ఉన్నాయి. అవి కంటిన్యూగా వాడుకుంటూ మేము చెప్పే జాగ్రత్తలు పాటించుకుంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబార్ అంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ కాకుండా కొంతకాలంలో అది కంట్రోల్ అయిపోయి మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా మనం చేసుకోవచ్చు అనమాట. రైట్ డాక్టర్, అయితే ఈ అంటే స్టేజెస్ని బట్టి ట్రీట్మెంట్ అసలు ఎంతకాలం ఉంటుంది? బిఫోర్ దట్ అంటే ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకునే ముందు ఈ స్పాండైటిస్ అలాగే స్పాండైలోసిస్ వీటికి డిఫరెన్స్ ఉంటుందా లక్షణాలను బట్టి కూడా? స్పాండిలోసిస్ అంటే ఇంతసేపు నేను చెప్పినట్లుగానే ఎముకలు అరిగిపోతే, మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఎముకలు అరిగిపోతే దాన్ని స్పాండైలోసిస్ అంటారు అనమాట. సో అది మెడ దగ్గర అరిగితే సర్వైకల్ స్పాండైలోసిస్ అంటారు, నడుము దగ్గర అరిగితే లూంబార్ స్పాండైలోసిస్ అంటారు. స్పాండిలైటిస్ అంటే ఏంటంటే ఇది ఇన్ఫ్లమేషన్కి సంబంధించిన ప్రాబ్లం అనమాట. సో అంటే వెన్నుపూస చుట్టుపక్కల ఉండే మెత్తటి లేయర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇన్ఫ్లమేషన్ రావడం, దీనికి మళ్ళీ కారణాలు వేరే ఉండొచ్చు. ఇన్ఫెక్షన్ల వల్ల ఉండొచ్చు, లేదంటే కొన్నిసార్లు పాట్స్ డిసీజ్ అంటే టీబీ వెన్నుపూసకి రావడం కానీ, లేదంటే ఇంకా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేదంటే కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, లేదంటే కొన్ని ట్యూమర్స్, ఇట్లా అనేక కారణాల వల్ల వెన్నుపూస చుట్టుపక్కల ఏరియాస్లో కానీ, వెన్నుపూసకు కానీ ఆ లేయర్స్లో వాపు, ఇన్ఫ్లమేషన్ అనేది వస్తే దాన్ని స్పాండిలైటిస్ అంటాం అనమాట. సో ఇది మెడ దగ్గర వస్తే సర్వైకల్ స్పాండిలైటిస్, నడుము దగ్గర వస్తే లుంబార్ స్పాండిలైటిస్. అంటే కారణాన్ని బట్టి మనం చెప్తామన్నమాట. సో అది స్పాండిలైటిస్ అయినా స్పాండిలోసిస్ అయినా ఇవేంటంటే ఒక్కొక్కసారి స్టార్ట్ అయినాయి అని అంటే అవి మనం కేర్ తీసుకోకపోతే సంవత్సరాల తరబడి ఆ ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఒక స్టేజ్లో కంప్లీట్గా చేతులు లేవలేకపోవడం, మెడ తిప్పలేకపోవడం, కంప్లీట్గా మెడ స్టిఫ్ అయిపోవడం, నడుము స్టిఫ్ అయిపోవడం, వంగలేకపోవడం, కూర్చొని లేవలేకపోవడం, మెట్లకి దిగలేకపోవడం, సో తొడ భాగంలో మజిల్ లాస్ అయిపోవడం, లేదంటే తొడ పిక్కల భాగంలో బాగా షాక్ కొట్టినట్టుగా ఉండడం, సడన్గా నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోవడం, ఇట్లాంటివి ఎంతమంది సఫర్ అవుతూ ఉంటారు. కానీ దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్స్ తీసుకుంటే దానికి మందులు ఉన్నాయి. హోమియోపతిక్ మెడిసిన్స్లో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబార్ స్పాండిలోసిస్, సియాటికా, ఈ నరాలకి వీటన్నిటికి కూడా మనకి ఏంటంటే నర్వ్ స్ట్రెంథనింగ్ కోసం మనకి హైపరికమ్ అని, తర్వాత ఈ సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి కోలోసింత్ అని, రస్టాక్స్ అని, సో ఇట్లా చెప్పుకుంటూ
చెప్పుకుంటూ పోతే చాలా రకాల మందులు ఉంటాయి. అది కరెక్ట్ పొటెన్సీలో వాళ్ళ ప్రాబ్లం ఎంత అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటాం అనమాట. అంటే వాళ్ళ మానసిక లక్షణాలు, వ్యాధి లక్షణాలు, కారణాలు, రిపోర్ట్లను బట్టి ఎంతకాలం నుంచి ఉంది, ఎంత తీవ్రతతో ఉంది, నరాల ఒత్తిడి ఉందా, ఓన్లీ ఎముకలు అరిగినాయా, డిస్క్ ప్రాబ్లం కూడా ఉందా, డిస్క్లో ఏ ప్రొట్రూషనా, హెర్నియేషనా, లేదంటే ఏమైనా యాన్యులర్ టియర్ అయిందా, ఇవన్నీ మనం చూసుకొని దాన్ని బట్టి ప్రతిదానికి మందులు అనేటివి ఎన్నో రకాల మందులు ఉంటాయి. సో ఆ కరెక్ట్ పొటెన్సీస్లో కరెక్ట్ డోసేజ్ అనేది వాడుకుంటే మనకి విదిన్ ఫ్యూ డేస్ టు వీక్స్ లోపల దాని రిలేటెడ్ పెయిన్ కానీ, నరాల ఒత్తిడి కానీ, నరాల వీక్నెస్ కానీ, లేదంటే తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం కానీ ఇవన్నీ కంట్రోల్లోకి వస్తాయి. అది కొంతకాలం కంటిన్యూగా కోర్స్ లాగా తింటే ఎముకలు అనేటివి గట్టిపడతాయి. ఎముకలు అనేటివి ఏంది, ఒక 1 డేలో గట్టిపడం. మనం తినే ఆహారంలో నుంచి, మనం చేసే పనులను బట్టి, సో మనం కొంచెం వెయిట్ తగ్గించుకొని చేయకూడని పనులు అవాయిడ్ చేసి మెడిసిన్స్ కనుక కొన్నాళ్ళ పాటు కంటిన్యూగా తింటే డెఫినెట్గా ఈ వెన్నుపూస అంతా కూడా మళ్ళీ గట్టిపడి ఆ బల్జెస్ అనేటివి కొంత రికవరీ అయ్యి ఆ నర్వ్ మీద ఒత్తిడి తగ్గి, నరాల ఒత్తిడి అనేది తగ్గి, ఆ రేడియేటింగ్ పెయిన్స్ కానీ, పెరస్థీషియాస్ కానీ తగ్గి, నర్వ్ స్ట్రెంథనింగ్ అయ్యి, మజిల్ లాస్ కాకుండా మీ పోస్చర్ కరెక్ట్గా అయ్యి, నడక అనేది కరెక్ట్గా అయ్యే అవకాశం మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఎంతోమందికి ఆల్రెడీ మన దగ్గర వాడుతున్న వాళ్ళలో సివియర్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, సివియర్గా సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు, లూంబార్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు ఎంతో కొన్ని వేల మంది మన అన్ని బ్రాంచెస్లో వాడుతున్న వాళ్ళలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఏంటంటే మీరు అది నెగ్లెక్ట్ చేయకండి. స్టేజెస్ పెరిగే వరకు, అంటే పూర్తిగా కాంప్లికేషన్స్ వచ్చే వరకు, పూర్తిగా నరాల ఒత్తిడి, స్టినోసిస్ అయ్యే వరకు వెయిట్ చేయకండి. మీకు జస్ట్ ఒక 2-3 వారాలను మించి మీకు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, స్టిఫ్నెస్, కాళ్ళు లాగడం, తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారుడు ఇట్లాంటివి కనుక మీరు గమనించుకుంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవండి. ఇప్పుడు చాలా ఈజీగా ఉన్నాయి ట్రీట్మెంట్స్, మీరు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉండదు. సో అండ్ ఇందులో హార్ష్ మెడిసిన్స్ ఏమీ ఉండవు. జస్ట్ న్యాచురల్ రెమెడీస్ కొంతకాలం కంటిన్యూగా యూజ్ చేస్తే అది లైఫ్ లాంగ్ వాడకుండా చేసుకోవచ్చు. క్రానిక్ డిజీజ్ అయినా కూడా మెడ నొప్పి, నడుము నొప్పి తగ్గుతుంది, వెనుపూస గట్టిపడుతుంది, నరాల ఒత్తిడి తగ్గుతుంది, నరాల బలం అనేది పెరుగుతుంది. అండ్ మీకు ఆ కాలంతా లాగడం కానీ, కళ్ళు తిరగడం కానీ, ఇవన్నీ వీటి తాలూకు లక్షణాలన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చి అవి మళ్ళీ లైఫ్ లాంగ్ రిపీట్ కాకుండా కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబార్ అంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, కాళ్ళు లాగడం ఇలాంటివి ఉన్న వాళ్ళు ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోస్చర్ ఫస్ట్ మీరు కూర్చొని, నిలబడి, పడుకునే పోస్చర్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయండి. సడన్ మూమెంట్స్ అవాయిడ్ చేయండి. ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సడన్ మూమెంట్స్ అవాయిడ్ చేయండి. మీరు ఓవర్ వెయిట్ ఉంటే కొద్దిగా వెయిట్ లాస్ చేయడానికి ట్రై చేయండి. ఒంగి ఫోన్ చూడకండి. సో సిస్టమ్ వర్క్ అయితే ఇలా కాకుండా మోచేతులు టేబుల్ మీద ఉండేలాగా, పోస్చర్ కరెక్ట్ మెయింటెనెన్స్ ఉండేలాగా చూసుకోండి. కొంచెం అప్పుడప్పుడు మూమెంట్ చేంజ్ చేస్తూ ఉండండి. నెక్ ఎక్సర్సైజ్ చేయండి, రొటేషన్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, సైడ్ మూమెంట్స్, ఇట్లాంటి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేయండి. సో బ్యాక్ పెయిన్ సివియర్గా ఉన్న వాళ్ళు లాంగ్ జర్నీస్ చేయకండి, బరువులు ఎత్తకండి, మెట్లకి దిగకండి, కింద కూర్చోకండి. సో దానికి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం బెల్ట్ సపోర్ట్ అట్లా తీసుకుంటూ, సో కొంచెం బెడ్ రెస్ట్ అనేది అవసరమైతే బెడ్ రెస్ట్, అంటే ఆ పొజిషన్ ప్రాబ్లమ్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం అనమాట. ఈ జాగ్రత్తలు కనుక తీసుకొని, ఇంకా మీకు దీంతో పాటు ఏమైనా సివియర్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, కాల్షియం, విటమిన్ డి, B12, ఇంకా ఇతర డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లేదంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని అవి కంట్రోల్లో పెట్టుకొని, మీకు ఇంకా షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇలాంటివి కూడా ఉన్నాయా, సో అవి కంట్రోల్లో పెట్టుకొని మనం మెడిసిన్స్ ఇవన్నీ మీకు డాక్టర్ చెప్తారనమాట కేస్ స్టడీ ద్వారా. ఇది చేస్తూ ఈ జాగ్రత్తలు తీసుకుంటూ పోస్చర్ కరెక్ట్గా స్ట్రైట్ కూర్చోండి, బ్యాక్ సపోర్ట్తో కూర్చోండి, కాళ్ళ కింద కొంచెం ఎత్తు పెట్టుకోండి. సో ఇలాంటివి చేసుకుంటూ మెడిసిన్ యూజ్ చేస్తే ఈ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, డిస్క్ ప్రాబ్లం, డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హెర్నియేషన్, లేదంటే సియాటికా, నర్వ్ కంప్రెషన్ ఇలాంటివన్నీ కూడా మనకి హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తొందరగా తగ్గుతుంది. తగ్గినాయి మళ్ళీ రిపీట్ కాకుండా కూడా మనం ట్రీట్మెంట్లో భాగం చేసుకోవచ్చు. డాక్టర్, అయితే ఇది వన్స్ ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత కంప్లీట్ రికవరీ అని ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు 70 years 80 years వాళ్ళలో ఎముకలు అరిగిపోయినాయి అని అంటే అది కంపల్సరీ అరుగుతాయి. ప్రతి ఒక్క మనిషికి ఏజ్ పెరుగుతుంటే న్యాచురల్గా కొన్ని బోన్లో మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి అనమాట. దాన్ని ఆ సిమ్టమాటికల్గా మనం రిలీఫ్ అనేది ఇచ్చేస్తాం వాళ్ళకి. కానీ యంగ్ ఏజ్లో వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళు లైఫ్ లాంగ్ ఇలాగే మెడ నొప్పితో, నడుము నొప్పితో బాధపడలేరు, జాబ్ చేయకుండా మానేసి ఉండలేరు. కాబట్టి సో ఈ యంగ్ ఏజ్లో వచ్చే వాళ్ళకి రికవరీ కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే కరెక్ట్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మంచిగా తీసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే మనకి చుట్టుపక్కల ఉన్న కండరాలు బలంగా అయ్యి, నర్వ్ స్ట్రెంథనింగ్ అయ్యి, ఎముకలు గట్టిగా అయితే డెఫినెట్గా ఆ ప్రాబ్లం లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వకుండా మంచిగా రికవరీ అయిన కొన్ని వేల మంది ఇలాంటి మంచి రిజల్ట్స్ వచ్చి మంచిగా జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు. సో నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా మెడిసిన్స్ తింటూ చెప్పే జాగ్రత్తలు పాటించుకుంటే ఒక ఫ్యూ మంత్స్ లోపల, లేదంటే 1-2 months లోపల వాళ్ళు కొంచెం రికవరీ వచ్చేసి మళ్ళీ నార్మల్గా వాకింగ్ చేయడము, జాబ్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. మంచి రికవరీ అయితే దీనికి స్పాండిలోసిస్కి ఉంటుందన్నమాట.
రైట్ డాక్టర్. అలాగే సర్జరీ అవసరం పడి సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు ఆ ట్రీట్మెంట్ అంటే సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అంటే చేయకూడని పనులు ఏముంటాయి? అలాగే దానికి ఫాలో అప్ డాక్టర్తో ఎలా ఉండాలంటారు? అంటే ఇప్పుడు మనకు హోమియోపతి ట్రీట్మెంట్ అంటే మ్యాక్సిమం అంటే ప్రతి నెక్ పెయిన్కి బ్యాక్ పెయిన్కి డైరెక్ట్ సర్జరీ అనేది ఏమీ ఉండదు. సో మ్యాక్సిమం మనకి 80-90% మనకి మందులతోనే నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం, బోన్ రిలేటెడ్ ప్రాబ్లం, అరుగుదల, ఇన్ఫెక్షన్స్, వాపు ఇవన్నీ కూడా మందుల ద్వారానే 80-90% రికవరీ అనేది ఉంటుందన్నమాట. అంటే సక్సెస్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు సర్జరీ అయినా కూడా మనకి ఏంటంటే వెన్నుపూసలు అన్నీ కూడా సర్జరీ చేయడానికి రాదు. ఏదైతే సివియర్ ఉందో ఒక్కటి చేస్తారు, అన్నీ చేయలేరు. కాబట్టి మనం ప్రివెన్షన్ అనేది చేసుకోవాలి. మందులు కరెక్ట్గా వాడుకొని మీరు డైట్ మంచిగా తీసుకొని స్ట్రెస్ తగ్గించుకొని ఓవర్ వెయిట్ తగ్గించుకొని చేయకూడని పనులు వెయిట్ లిఫ్టింగ్ చేయకుండా మెట్లకి దిగకుండా పోస్చర్ మెయింటెనెన్స్ చేసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడితే డెఫినెట్గా వితౌట్ సర్జరీ చాలా మటుకు 80-90% వరకు కూడా మనకి సక్సెస్ రేట్ స్పాండైలోసిస్, సర్వైకల్ స్పాండైలోసిస్, లుంబార్ స్పాండైలోసిస్, డిస్క్ బల్జెస్, డిస్క్ ప్రాబ్లమ్స్, తర్వాత రేడియేటింగ్ పెయిన్, తర్వాత ఈ పెరస్థీషియాస్, సియాటికా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనకి ఆల్మోస్ట్ మందుల ద్వారానే ఈ పెయిన్ రిలీఫ్ అయిపోతుంది. అలాగే మళ్ళీ రాకుండా కూడా చేసుకోవచ్చు అండి. రైట్ డాక్టర్, మనకు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ఆశా గారు, నమస్తే అండి. హలో ఆశా గారు, నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి. హలో అండి ఆశా గారు, చెప్పండి. హలో మేడం. చెప్పండి మేడం. మేడం నేను వర్కింగ్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ. 3 months నుంచి నెక్ పెయిన్ చాలా వచ్చింది మేడం. అయితే ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను, రెగ్యులర్గా వెళ్ళే ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే లైట్ గా స్పాండిలైటిస్ అన్నారు. నర్స్ది వాడాను. కాకపోతే ఆ పెయిన్ ఎట్లా అయిపోయిందంటే లెఫ్ట్ సైడ్ చెవు వెనకాల నుంచి పైన వరకు ఫుల్ పెయిన్ మేడం. హెడ్ అంతా ఫుల్ పెయిన్. అది ఎట్లా అంటే పడుకున్నప్పుడు కూడా ఇట్లా రాయి మీద పడుకున్నట్టుగా అట్లా అనిపిస్తుంది. దాంతో ఇయర్ పెయిన్, లెఫ్ట్ ఇయర్ పెయిన్ కూడా ఎక్కువైంది మేడం. ఓకే అండి. అయితే ఏజ్ ఎంత అండి మీకు? 44 మేడం. 44. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి మీకు? థైరాయిడ్ ఒకటే ఉంది మేడం. థైరాయిడ్ ఉంది. ఓకే అండి. తర్వాత ఈ పెయిన్ ఎప్పటి నుంచి ఉంది? ఆల్మోస్ట్ 2 months నుంచి ఉంది. 2 months నుంచి ఉంది. ఏం కాదండి, భయపడకండి ఆశా గారు, దీనికి ట్రీట్మెంట్ ఉంది. సో ఇదేంటంటే మీకు 40 years అంటే యంగ్ ఏజే. సో మరి 60-70 కాదు కదా. సో ఇప్పుడు ఈ ఏజ్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రైట్ నో 25-30 yearsలో కూడా పెయిన్స్ వస్తున్నాయని చాలామంది చెప్తూ ఉన్నారండి. ఇది మనం చేసే పనిని బట్టి మన పోస్చర్ అనేది మనకి వర్క్లో పడి కరెక్ట్గా పోస్చర్ మెయింటైన్ చేయనప్పుడు ప్రెషర్ అనేది చాలా ఎక్కువ మెడ మీద పడడం వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే మెడ దగ్గర ఉండే వెన్నుపాము మీద నరాల మీద ఒత్తిడి పడ్డప్పుడు ఏ నరం మీద ఒత్తిడి పడుతుందో ఆ నరాలు ఎక్కడెక్కడికి వెళ్తాయి అంటే చాలామందికి నెక్ పెయిన్ వస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఓన్లీ చెస్ట్ పెయిన్, ఓన్లీ హ్యాండ్ పెయిన్, లేదంటే చెవులు, గొంతు, నాలుక, లేదంటే తల, వెనక భాగం, సైడ్కి, చెవు ఇట్లా పెయిన్ వస్తూ ఉంటుందండి. ఈ పెయిన్ అనేది వచ్చినప్పుడే మనం ట్రీట్మెంట్స్ కనుక కరెక్ట్గా తీసుకోకపోతే అవి మెల్లమెల్లగా తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడము, బ్యాలెన్స్ అవుట్ అయిపోవడము, కళ్ళు తిరగడం, గిడ్డినెస్ ఇలాంటివి వాటికి దారితీస్తుందండి. ఇంకా అరుగుదల కూడా డే బై డే అరిగిపోతూనే ఉంటాయన్నమాట. సో అయితే దీనికి భయపడాల్సిన పని లేదు. ఒకసారి వచ్చి మీ ఆ రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. మన ఈరెస్ బ్రాంచ్ ఎక్కడైనా కూడా, నేను మెహదీపట్నంలో ఉంటాను. సో మీకు ఆ రిపోర్ట్స్ తీసుకొని వస్తే ఆ ప్రాబ్లం ఎంత తీవ్రతగా అరిగిందా, లేదంటే నరాల ఒత్తిడా, లేదంటే ఏదైనా మజిల్ స్పాజం అనేది మనం చూసుకొని దాన్ని బట్టి కొద్ది వారాల పాటు మందులు యూజ్ చేస్తే డెఫినెట్గా మీ ప్రాబ్లం అనేది కంప్లీట్గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు పోస్చర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయండి, బరువులు ఎత్తకండి, వంగి చూడకండి. సిస్టమ్ వర్క్ చేసినప్పుడు కొంచెం ఒక 1 hourకి ఒకసారి మూమెంట్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఎత్తున్న మెత్తలు వాడకండి. నెక్ గ్యాప్ నుంచి ఇట్లా స్ట్రైట్గా ఉండేటట్టు కొంచెం సన్నగా ఉండే మెత్తలు యూజ్ చేయండి. బరువులు ఎత్తకండి. ఇవి మినిమం మెయింటెనెన్స్ అనేటివి చేసుకుంటూ ఇంకా అలాగే మీకు ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా చూసుకోండి. కాల్షియం తక్కువ ఉందా, విటమిన్ డి తక్కువ ఉందా, B12 తక్కువ ఉందా, ఇది చూసుకొని ఇవన్నీ మీకు ఫోన్లో చెప్తే ట్రీట్మెంట్ ఇవ్వలేం కాబట్టి సో ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే దాని ప్రకారం ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి. రైట్ డాక్టర్, అయితే జనరల్గా ఇవి ఇంతకు ముందు మనం ఓల్డ్ ఏజ్లో చూస్తున్నాం, ఇప్పుడు మిడ్ ఏజ్లో కూడా చూస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు కూడా మొబైల్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది, సిస్టమ్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది, గేమింగ్ వాడుతుంటారు. సో వీటన్నిటికీ వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఉంటారు. సో ఆ ఏజ్లో వాళ్ళు అలా ఉండడం వల్ల అప్పుడే వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే దానివల్ల మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుందా?
సో ఇప్పుడు యంగ్ ఏజ్ చిన్నపిల్లలలో అంటే స్పాండిలోసిస్ రాకపోవచ్చు, కాకపోతే దాని ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఉంటాయి. అంటే నెక్ కంప్లీట్గా వంగి చూడడం వల్ల డెఫినెట్గా ప్రెషర్ అనేది అక్కడ ఉండే నరాల మీద పడుతుంది. అసలు ఆ ఏజ్లో రాకూడనివి కూడా ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి. అండ్ వీటి వల్ల ఈ మెడ నొప్పితో పాటు మూడ్ డిజార్డర్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. సో కాబట్టి కొంచెం స్క్రీన్ టైం తగ్గించండి. ఒకవేళ మీరు ఫోన్లు యూసేజ్ చేస్తున్నప్పుడు వంగి చూడకండి. సో దాన్ని కరెక్ట్గా ఐకి లెవెల్లో ఉండేటట్టు ఈ వంగిపోవడము, చేతులు ఇట్లా పోస్చర్ పెట్టడము, మెడ పోస్చర్ సరిగా లేకపోవడం, నడుము పోస్చర్ కరెక్ట్గా లేకపోతే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. వెన్నుపూస కూడా వంగిపోయే అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు ఇంకా పిల్లలకి ఇంకా ఇతర జబ్బులు, థైరాయిడ్ లేదంటే ఇంకేదైనా అదర్ డిసీజెస్ ఉన్నట్లయితే కూడా, అంటే జువెనైల్ డయాబెటీస్ లేదంటే హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఇట్లాంటివి ఉన్నట్లయితే అబ్జార్ప్షన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి కాల్షియం, విటమిన్ డి, ఇంకా ఎక్కువ వెన్నుపూస వంకర పోవడం లేదంటే ఇంకా వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఈ జాగ్రత్తలు తీసుకొని స్క్రీన్ టైం తగ్గించుకుంటే బెటర్. ఇప్పుడు 25 ఇయర్స్ నుంచే స్పాండిలోసిస్, నెక్ పెయిన్ అంటున్నారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే పోస్చర్ మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసుకోండి. సో అవసరమైతే నెక్ ఎక్సర్సైజెస్ మంచిగా చేసుకోండి, ఓవర్ వెయిట్ కాకండి. తర్వాత డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే అవి చెక్ చేసుకోండి. చేతులతో ఎక్కువ బరువులు ఎత్తితే కూడా దాని ప్రెషర్ మెడ మీద పడి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అలా చేయకండి. సో ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకోండి. నడుములో ఎముకలు అరిగిపోయిన వాళ్ళు బెల్ట్ సపోర్ట్ తీసుకోండి. బరువులు ఎత్తకండి. జిమ్ కానీ ఇలాంటివి వెయిట్ లిఫ్టింగ్ చేసే పనులు అవాయిడ్ చేయండి. లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయండి. పోస్చర్స్ కరెక్ట్గా మంచిగా స్ట్రైట్గా కూర్చోండి. వెనకాల బ్యాక్ సపోర్ట్ పెట్టుకోండి. సో ఈ మెయింటైన్ చేసుకుంటూ డెఫిషియన్సీస్ తక్కువ చేసుకొని స్ట్రెస్ తగ్గించుకొని మీకు ఇంకా ఇతర జబ్బులు ఉంటాయి అంటే షుగర్ కానీ ఇలాంటివి ఉంటే అవి కంట్రోల్లో వచ్చేటట్టు చూసుకొని హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేస్తే హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మెడ నొప్పి, నడుము నొప్పి, నరాల వీక్నెస్, సియాటికా, స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ అండ్ ఈ పెరస్థీషియస్ అంటే నరాల తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం ఇలాంటివన్నీ కూడా మనకి మందుల ద్వారానే న్యాచురల్గా ఇది హీలింగ్ అవుతుంది, లోపల నుంచి హీలింగ్ అవుతుంది. అండ్ అది లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు, పథ్యం కూడా లేదు. సో మెడిసిన్స్ యూజ్ చేస్తే ఆ పెయిన్స్ అన్నీ కూడా కంట్రోల్ అయ్యి మళ్ళీ లైఫ్ లాంగ్ వాడకుండా చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, అయితే ఇది స్పాండైలోసిస్ అనేది స్ట్రెస్ ఉంటే కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ స్ట్రెస్ ఉండడం వల్ల అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? సో స్ట్రెస్ వల్ల మనకి బ్యాడ్ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. విపరీతమైన స్ట్రెస్ ఉంటే ఇది ఓన్లీ స్పాండైలోసిస్ అని కాదు, బాడీలో అన్ని ఆర్గన్స్ మీద దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువైతే ఆ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ అవుతుంది, మెటబాలిజం చేంజ్ అవుతుంది. సో ఏ పెయిన్ అయినా దాని తీవ్రత, థ్రెషోల్డ్ లెవెల్స్ అనేటివి ఎక్కువైపోతుంది, దాని పెయిన్ లెవెల్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి కొంచెం స్ట్రెస్ తగ్గించుకోండి. ఈ ఆల్కహాల్, స్మోకింగ్, పాన్ గుట్కా ఇట్లాంటి అలవాట్లు ఉంటే కూడా తగ్గించుకొని మనకు హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి యూజ్ చేస్తే స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, సియాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా న్యాచురల్గా హీలింగ్ అయ్యి మళ్ళీ లైఫ్ లాంగ్ వాడకుండా చేసుకోవచ్చండి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ టాపిక్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, డోస్ అండ్ డోంట్స్ ఏం చేయాలనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్. కీప్ వాచింగ్.